నీవు నా తోడు ఉన్నావయ్యా, యేసయ్యా నాకు భయమేలా, నీవు నాలోనే ఉన్నావు నాకు దిగులేలా అంటూ కష్టంలో నష్టంలో చేయి విడువక తోడై ఉండు, నేస్తముగా తల్లిగా తండ్రిగా ఏనాడు చేయి విడువక నాతో ఉన్నావు, నీకు వందనమని. ఈ పాట ఎంతమందికి వచ్చండి? వచ్చు కదండి ప్రతి ఒక్కరు కూడా. అయితే మొదటిసారి నేను పాడతాను, రెండోసారి మీరు పాడతారు. సిద్ధంగా ఉన్నారా? ఒకసారి ఉత్తిగా కార్డ్స్ మీద పాడదామా, వితౌట్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. మీరు పాడతారా? యేసయ్య వైపు చూస్తూ భయమేలా నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నువ్వు నా తోడు, నాకు భయమేలా నా యేసయ్యా. చాలండి. విశ్వాసంతో పాడతామా? మన స్వరముతో పాడాము కదా, బిగ్గరగా పాడాము కదా. ఇప్పుడు మన హృదయం అంతటితో పాడదాం, నిజమైన విశ్వాసంతో పాడదాం. మీరు ఏ పరిస్థితి ఎదుర్కొంటూ వచ్చారో, యవనస్తులైన మీరు రేపటి దినాన్ని గూర్చిన భయముతో, ఒక ఎగ్జామ్ని గూర్చి, ఇంటర్వ్యూని గూర్చి, లేకపోతే ఎదుర్కొంటున్న మనిషిని గూర్చి భయముతో ఉన్నారేమో, ఇంట్లో ఉన్న పరిస్థితులను గూర్చి భయముతో ఇక్కడికి వచ్చారేమో. ఈరోజు విశ్వాసంతో చెప్పండి, యేసయ్యా నువ్వు నా తోడున్నంత కాలము నాకు భయము లేదు, నువ్వు నా తోడున్నంత కాలము నాకు దిగులు లేదు, నువ్వు సమస్తాన్ని చూచుకొను దేవుడవు, నీకు స్తోత్రమని మనందరూ కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. కష్టంలో నష్టంలో మనకు తోడై ఉండి చేయి విడవక నడిపిస్తున్నందుకు ఆయనకు స్తోత్రం చెప్దామా?
సంరక్షకుడై ధైర్యము పంచావు. అందరూ కలిసి పాడమండి. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. చేతులెత్తి చెప్తామా? దేవా దేవా నీకే స్తోత్రం. ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావు, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నీవు నా తోడు. పాడదామా స్వరమెత్తి, హృదయం అంతటితో విశ్వాసంతో ధైర్యము కలిగి ఉండి ప్రభు వైపు చూస్తూ పాడతామండి. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీవే లేక నేనే లేను. అనేక సార్లు ప్రభా నా జీవితంలో ఇలా చేయు, నా జీవితంలో అలా చేయి అని చెప్పి మోకరించి ప్రభువుని ఇలా చేయి ప్రభా, ఇలా విడిపించు ప్రభా, ఇలా దీవించు ప్రభా అని చెప్తూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా మనం చేయవలసిన ప్రార్థన, ప్రభా నీకు ఇష్టమైతే తండ్రి నీ చిత్తమైతే గనక నా జీవితంలో ఇది చేయి ప్రభా, దీన్ని అనుమతించు ప్రభా అని ప్రార్థించి, కుమ్మరి నీ చేతిలో నేను మట్టిని నీకు ఇష్టమైనట్లుగా వంచు ప్రభా, నీకు ఇష్టమైనట్లుగా మలుచుకో, నీకు ఇష్టమైనట్లుగా నా జీవితాన్ని మార్చుకో అన్నప్పుడు మనం అనుకునే మేలు, మనం ప్లాన్ చేసుకునే మేలు, లేకపోతే మనం ప్లాన్ చేసుకునే ప్రమోషన్ ఒక 10% ఉండొచ్చేమో. కానీ ప్రభా నన్ను నీకు ఇష్టమైనట్లుగా మలచు, నీకు ఇష్టమైనట్లుగా నీ చేతిలో ఉన్న మంటినైనా నన్ను వంచు ప్రభా, నిర్మించు అని ప్రార్థించినప్పుడు దేవుని ప్రణాళిక మనలను 100% దీవించే అంత ఉన్నతమైనదండి. విశ్వాసం ఉంటే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏది కావాలండి? 10% బ్లెస్సింగా, 100% బ్లెస్సింగా? 100% బ్లెస్సింగ్ కావాలన్న వారు బిగ్గరగా స్తోత్రం చెప్తారు మళ్ళా. హల్లెలూయా. అందుకే మాట ఒక్కసారి పాడదాం, ఏ వాయిద్యాలు లేకుండా, కేవలం కార్డ్స్ మీద అందరూ కలిసి పాడదామా? నా తర్వాత మీరు కూడా పాడడానికి ప్రయత్నం